చంచలమ్మ అయితే అలా కారు దిగి అయితే దివాలుగా ఉంటుంది. ఏమైంది చంచలమ్మ? ఎందుకలా ఉన్నావు అనంటే, సింధూర అనాథలా ఉండడం నాకు నచ్చడం లేదండి అనైతే అంటూ ఉంటుంది. సింధూర అనాథ ఏంటి? చంటి ఉన్నాడు కదా సింధూరను చూసుకోవడానికి అనంటే, చంటి ఏం చూసుకుంటున్నాడో ఏంటో అనైతే అంటూ ఉంటుంది. ఏంటి చంటి బానే చూసుకుంటున్నాడు కదా సింధూరని అనైతే అంటూ ఉంటాడు కేశవ. ఏం చూసుకోవడమండి, కష్టపడి రూ. 4 సంపాదించడం తప్ప ఏం తెలుసు? ఆ రోజు ఒళ్ళొంచి కష్టపడితేనే వస్తాయి ఆ రూ. 4 లేకపోతే లేదు. అలాంటిది సింధూరకి తనకి ఏదైనా ఒంట్లో బాగోకపోతే సింధూరని ఎవరు చూసుకుంటారు అని చెప్పి చంచలమ్మ అయితే చాలా దిగులు చెందుతూ ఉంటుంది సింధూర విషయంలో. చాలా బాధపడుతూ ఉంటుంది. సింధూర విషయంలో చాలా బెంగగా ఉంది అని చంచలమ్మ అయితే అంటూ ఉంటుంది. ఇక సింధూరకైతే చంటి ఫోన్ చేస్తూ ఉంటాడు. చంటి ఫోన్ చేసి, "మీరు నాతో మాట్లాడడం లేదు కదండీ! అందుకే నేను ఆ మంత్రం చెప్తున్నాను. మీరు నా మీద అలిగారు కదా!" అని చెప్పేసి అంటూ ఉంటాడు. "అవునా చంటి, ఆ మంత్రం ఏంటి? మరొకసారి చెప్పవా?" అనేతో అంటూ ఉంటాడు. "అవును మీరు నా మీద అలిగారని ఆ మంత్రం నేర్చుకుని చెప్తున్నాను సింధూర" అనేదో అంటూ ఉంటాడు. "అవునా చంటి" అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. చంటి కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ, నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాడు. అయితే "మరొకసారి చెప్పవా చంటి ఆ మంత్రం" అనేదో అంటూ ఉంటుంది సింధూర. ఇక చంటి అయితే 1 అని చెప్పేసి అంటూ ఉంటాడు. అలా 1, 4, 3 అయితే చెప్తూ ఉంటాడు. అలా చెప్పగానే సింధూరి అయితే హ్యాపీగా నవ్వుతూ ఉంటుంది. చాలా సంబరపడుతూ ఉంటుంది. చంటి తనకి ఐ లవ్ యూ చెప్పేసరికి. ఇక చాలా ఎగిరి గంతులేస్తూ ఉంటుంది. ఇక చంటి కూడా చాలా సిగ్గుపడుతూ నవ్వుకుంటూ ఉంటాడు. ఇక చంటి 1, 4, 3 చెప్పేసరికి సింధూరి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ నవ్వుకుంటూ ఉంటుంది. చంటి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ నవ్వుతూ ఉంటాడు. అలా ఇద్దరు ఒకరికొకరు నవ్వుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. 1, 4, 3లు చెప్పుకుంటూ.